ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో జరుగుతున్నది ఇది. దీన్ని రూపుమాపాలి, ప్రక్షాళన చేయాలని చెప్పి ఇద్దరు న్యాయవాదులు డోన్ నుంచి పాదయాత్ర చేశారు. గతంలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఈరోజు డోన్ బార్ నుంచి లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు చెప్పి పోటీ చేస్తూ ఉన్నారు. సో జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి. న్యాయవాదులు అన్న వాళ్ళు సమాజంలో అత్యంత విలువైన వ్యక్తులు అన్న విషయం అది అందరికీ తెలుసు. ఈవెందో జడ్జీలకు సమస్యలు వచ్చినా కూడా జడ్జీలు కూడా న్యాయవాదుల్ని అప్రోచ్ అవుతారు. గౌరవ రాష్ట్రపతి గారు ఒక రాజ్యాంగపరమైన సమస్య వచ్చినప్పుడు ఆ రోజు రాజ్యాంగపరమైన సమస్య గురించి జడ్జీల తరఫున మాట్లాడలేదు. ఎవరు అడ్వకేట్లే మాట్లాడారు. ఈ దేశంలో ఈ భూభాగం మీద మనుషులకు కానీ జంతువులకు కానీ అడవి మృగాలు కానీ ఎవరికి సమస్య వచ్చినా అడ్వకేటే బాధ్యుడు. అడ్వకేట్ అత్యున్నతమైన విలువైన వ్యక్తి. ప్రక్షాళన జరగాలి. ప్రతి ఒక్క న్యాయవాదికి బహిరంగంగా అడిగేదంటే దయచేసి సహకరించండి, గెలిపివ్వండి. లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్కు మంచి మెజార్టీ ఇచ్చి ప్రక్షాళనకు పూనుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై హింద్, నమస్తే.